ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం 565వ భాగం. వశిష్ఠుల వారు రాముల వారితో ఏమంటున్నారు? రామా, నీకు జ్ఞానమే కాదయ్యా, యోగం కూడా చెప్పవలసి వస్తోంది. అయితే నీకు యోగం ముఖ్యం కాదు, నీకు జ్ఞానమే ముఖ్యం. కానీ కథాంతరంగా ఈ యోగాన్ని గురించి కూడా చెప్పవలసి వస్తుంది, విను అంటూ కొంత ఆ యోగాన్ని గురించి రాముల వారికి వర్ణిస్తున్నారు వశిష్ఠ మహర్షి. అంటున్నారు, రామా, ఇప్పుడు మూలాధార చక్రం అనేది షట్చక్రాలు మనకు తెలుసు. మూలాధారం మొదటి చక్రం అన్నమాట. ఆ మూలాధారం చక్రం నుండి సహస్రారం వరకు మొత్తం 7 చక్రాలు. ఈ షట్చక్రాలు మూలాధార చక్రం నుండి సహస్రార రంధ్రం వరకు కూడా, సహస్రారం వరకు కూడాను ఈ షట్చక్రాలని ఎవరైతే వశం చేసుకుంటారో, ఆ షట్చక్రాలను వశం పెట్టుకున్నటువంటి వాడు ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ మూలాధారం, స్వాధిష్టానం అంటూ వరుసగా చక్రాలు 7 చక్రాలని ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళినట్లయితే ఆ విధంగా యోగంలో ఈ యొక్క మూలాధార చక్రం నుంచి జీవశక్తిని, కుండలిని శక్తిని ఒక్కొక్క చక్రం దాటిస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటూ అలాగా సహస్రారం వరకు ఆ కుండలిని నడుపుతాడు యోగి. అయితే అనుకున్నంత సులభమైన విషయం కాదు ఇది. దీనికి చాలా గట్టి ఒక క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. మొట్టమొదటిది భోజన శుద్ధి ఉండాలట. భోజన శుద్ధి అని తీసుకునే ఆహారము శుద్ధి ఉండడం అంటే శుభ్రం ఉండడం అని కాదు. ఆహారం ఎటువంటి ఆహారము, ఎలాంటి ఆహారం అన్నది ఆ భోజన నియమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పాటించి చేసేది భోజనం. అప్పుడు భోజన శుద్ధి అని అంటారు అన్నమాట. భోజన శుద్ధి ఉండాలి. రెండవది ఏంటంటే ఆసన శుద్ధి ఉండాలి. ఆసనం కూడా స్థిర కురు ఆసనం అన్నట్టు పతంజలి మహర్షి చెప్పినట్లు ఆ ఒక స్థిరమైనటువంటి భంగిమలో శరీరాన్ని నిలబెట్టగలిగేటువంటి ఆ యొక్క స్థితిని వచ్చి ఆసన శుద్ధి అంటారు అన్నమాట. భోజన శుద్ధి ఉండాలి, ఆసన శుద్ధి ఉండాలి. అదేవిధంగా పెద్దలైన వారు, నిష్ణాతులైనటువంటి యోగాన్ని బాగా అభ్యసించినటువంటి పెద్దల దగ్గర ఏం చేయాలంటే ఆగమ ప్రకారము, అంటే గురుముఖత ఆగమ ప్రకారము ఈ యోగాన్ని నేర్చుకుని ఉండాలి. ఎప్పుడు కూడాను యోగం అనేది స్వతహాగా స్వతంత్రంగా సొంతంగా చేసేటువంటి ప్రక్రియ కాదు యోగం ఎప్పుడు కూడాను యోగ్యుడైనటువంటి గురు ముఖత మాత్రమే జరగాలి. అలా జరిగినట్లే గురుముఖత ఆహార శుద్ధితో, ఆసన శుద్ధితో, గురుముఖత బాగా దృఢమైనటువంటి అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈ యోగానికి ముందు ప్రాణాయామ అభ్యాసం కూడా దీనికి యోగానికి గొప్పగా తోడ్పడుతుంది. ఈ యోగము ప్రాణాయామ అభ్యాసం రెండింటినీ కూడా ఒక చక్కగా నిరంతరం చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఇది ఫలిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి అరిషడ్ వర్గాలను, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించి కుండలిని మామూలుగా అంటే ఇక్కడ ఏంటంటే కుండలిని జాగృతం చేయడం కోసము ఉండవలసిన లక్షణాల్లో ఇది కూడా చెప్తున్నారు. ఏది? అరిషడ్ వర్గాలను కూడా జయించి భోగాలపై దృష్టిని మరల్చి ఎప్పుడైతే ఈ ప్రాణాయామాన్ని కూడాను సైమల్టేనియస్గా అభ్యసిస్తూ ఈ రకమైనటువంటి ఆ గురుముఖత సాధన చేసినట్లయితే అప్పుడు సిద్ధి కలుగుతుంది. అప్పుడు నీకు ఏమవుతుందంటే
వశమవుతుంది, నీకు ఆ కుండలిని వశమవుతుంది. జీవశక్తి, ప్రాణశక్తి వశమవుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి వశమవుతుందో అప్పుడు నువ్వు దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనలో ఉండేది రెండు ముఖ్యమైనటువంటి, ఒకటి ప్రాణము, రెండవది మనస్సు. ఈ మనస్సును కనుక వశం చేసుకుంటే ఇక అసలు దానికి తిరిగే లేదు. ప్రాణం జడం, చైతన్యం ఉండేది మనసులోనే. నువ్వు మనసుని ప్రాణాన్ని రెండు వశం చేసుకోవాలి. ముందు మనసుని కన్నా వశం చేసుకుంటే ఇంకా అసలు దానికి తిరుగులేదు. ప్రాణాన్ని వశం చేసుకుంటే నీకు మహిమలు, అనేకమైనటువంటి మహిమలు సిద్ధిస్తాయి. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? చూడాలా యోగంలో సిద్ధి పొంది అనేక మహిమలను పొందింది అని చెప్పడానికి దీన్ని అంతటినీ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని ఈ వశం వశం చేసుకోవడానికి అసలు దానికి అసలు తిరిగే లేదు. ఇక ప్రాణాన్ని కనుక నువ్వు బాగా చక్కగా వశం చేసుకున్నట్లయితే నీకు ఇటువంటి సిద్ధులన్నీ సిద్ధిస్తాయి. ఆ సిద్ధులన్నీ నీకు సేవకుల్లాగా అయిపోతాయి. అది భౌతికమైనటువంటి రాజ్యపాలన అయినా కానీ, మోక్ష రాజ్యాన్ని సంపాదించడమైనా సరే, అది భౌతికమైనటువంటి పనుల నుండి పరాకాష్ట అయినటువంటి ఆ మోక్షాన్ని సిద్ధించడంలో కూడాను నీకు సహకరిస్తాయి. అదే కాబట్టి అసలు శరీరంలో ఉన్నటువంటి నీ ప్రాణవాయువుని కనుక నువ్వు వశం చేసుకోవడంలోనే నీ మహిమంతా ఉందయ్యా. కాబట్టి లోపల ఆ పేగుల దగ్గర ఇక్కడ ఏం చెప్తున్నాడు? పేగుల దగ్గర నుండి అంటున్నాడు. మరి వశిష్ఠ మహర్షి అక్కడ చెప్పడం, పేగుల దగ్గర నుండి ఎన్ని నాడులో ఉన్నాయి శరీరం అంతా వ్యాపించి, ఎన్ని నాడులు ఉన్నాయో అసలు నీకు తెలుసా? కాబట్టి సర్వ ప్రాణులందరిలో కూడాను ఈ మూలాధారాన్ని ఆధారంగా చేసుకుని సర్పంలాగా కుండలని చుట్టుకుని ఉన్నది. అంటే మూలాధారం వచ్చి గణపతికి స్థానం అంటారు. గణపతి స్థానం అది. ఆ గణపతి ఆడున్నాడు అంటారు అనమాట. ఆ గణపతి మెల్లమెల్లగా ఈ చక్రాలు, ఈ గణాలన్నింటినీ దాటి పైకి రావాలి. ఈ భూత గణానాన్ని దాటి పైకి రావాలి. పంచభూతాలు ఇవన్నీ కూడాను ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పంచభూతాలకి ప్రతీకలని అంటాం కదా. ఈ పంచభూతాలన్నీ దాటి పైకి రావాలి. వచ్చి ఈ కంఠబిలంలో ఏముంటుంది? ఆకాశం కేంద్రం అన్నమాట ఇది. ఈ కంఠబిలాన్ని, ఆకాశాన్ని దాటి విశుద్ధ చక్రాన్ని దాటి ఎక్కడ తర్వాత ఆజ్ఞాచక్రం, ఈ నుదుటిన ఉన్నది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాన్ని చేరితే అప్పుడు నీకు శక్తి నీకు వశమవుతుంది అంటున్నాడు. ఎప్పుడైతే నీకు ఆ ఆజ్ఞాచక్రానికి ఈ కుండలని నడిపిస్తావో ఆ శక్తి నీకు వశమవుతుంది. అంటే అమ్మవారు నీకు వశమవుతుంది పూర్తిగా. అప్పుడు నీకు ప్రపంచంలో అన్నీ కూడాను నీ కంట్రోల్లోకి వస్తాయి. అన్ని శక్తులు నీ కంట్రోల్కి. ఎందుకంటే శక్తిని నువ్వు ఆ కుండలిని కనుక ఆజ్ఞాచక్రం వరకు నడిపిస్తే నీకు అన్ని శక్తులు అధీనం అవుతాయి. మహాశక్తి నీకు వశమవుతుంది. ఎప్పుడైతే మహాశక్తిని వశం చేసుకున్నావో పైన ఉన్నది కైలాసం, సహస్రారం అన్నమాట. సహస్రారానికి ఈ ప్రాణశక్తి పైకి లేపినట్లయితే అప్పుడు ఏమో సహస్రారం వరకు లేపాలి. అది యోగంలో ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఈ లోపల ఈ జీవశక్తి లోపల వచ్చి బందీ అయిపోయి ఉండాలి. ఈ బందీ అయిపోయినటువంటి ఆ జీవశక్తిని మూలాధారం నుంచి పైకి లేపి అలాగా బ్రహ్మరంధ్రం వరకు తీసుకొని ఆ బ్రహ్మరంధ్రంలోంచి బయటకు వెళ్ళిపోవాలట. ఊర్ధముఖంగా పైకి వెళ్ళాలట. అలా వెళితే ఇక స్పందన ఉండదు. ఆ మధ్యలో సుషుమ్నా నాడి అనేది ఒకటి ఉంటుంది. ఆ నాడిని సంధించి అనేకమైనటువంటి మిగతా నాడులన్నీ కూడాను ఆ సుషుమ్నను ఆధారంగా చేసుకుని ఉంటాయ్యా. అందువలన కాబట్టి ఈ లోపల ఎక్కడైతే ఆ మూలాధారంలో ఉన్నటువంటి అదే జీవుడు. అక్కడ ఉండి లోపల ఉండి జీవుడు అయ్యాడు వాడు. అది
ఏంటంటే ఆ జీవుడే ప్రాణం, ప్రాణంగా స్పందశక్తిగా జీవశక్తి అయిందనమాట. మనసులో ప్రవేశించి మననం చేసి మనస్సు అయిందట, జీవనం చేసి ప్రాణం అయిందట. మననం చేసి మనస్సు అయింది, బోధ వల్ల బుద్ధి అయిందట. అంటే ఒకే మనసు రకరకాల చేసే పనులను బట్టి వేరు వేరు మనసు, బుద్ధి, చిత్తం, అహం అంటాం కదా, అలాగనమాట. బోధ వలన బుద్ధి అయిందట. నేను అనే భావం అది పొందేసరికి అది అహంభావం అయిందట. కాబట్టి అర్థం చేసుకోరామా, ఈ కుండలిని అనేదే జీవశక్తి, అదే ప్రాణాపాన స్వరూపంగా రాకపోకలు సాగిస్తుంది. ప్రాణము అపానం, అర్థమైందా? అపానం అంటే లోపలికి పోయే వాయువు అంట, ప్రాణం అంటే బయటికి వచ్చే వాయువు అంట. ఈ ప్రాణాపాన రూపాలుగా అది రాకపోకలు సాగిస్తుంది. అదే మన యొక్క ఆయుష్. ఈ రాకపోకలు ఎప్పుడైతే ఆగిపోతాయో మన ఆయుష్ క్షీణించడానికి కూడాను ఈ ప్రాణ అపానాలే దోహదపడుతున్నాయి అంటున్నాడు. ఆ ప్రాణ అపానాలు అటు ఇటు సంచరించడమే ఇది జీవం ఉండడం. ఎప్పుడైతే ఆ సంచారం ఆగిపోతుందో అప్పుడు అది మరణం అనేది, మరణంగా దాన్ని భావిస్తారు అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.